ప్రపంచ సుందరి పోటీలకు ఇటు హైదరాబాద్ వేదికైన నేపథ్యంలో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక భయం అయితే మొదలైంది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇటు దాదాపు 120 దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ సుందరి మండలి ఇటు హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. ఇప్పటికే అయితే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోటీలలో వివిధ ప్రాంతాలను కూడా వాళ్ళు సందర్శించనున్న నేపథ్యంలో ఇటు ప్రపంచ సుందరి ఈ పోటీలను టార్గెట్ చేసుకొని అటు పాక్ ఉగ్రవాద సంస్థలు ఎలాంటి దాడులు చేస్తాయన్న విషయంపై కూడా ఇప్పటికే అంటే ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ఇటు పోలీసు రక్షణ శాఖ అటు ప్రభుత్వం కూడా కొంత భయం అంటే ప్రభుత్వం కూడా కొంత భయాందోళనలో పడినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇటు ఇప్పటికీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత ప్రభుత్వం చేపట్టిందో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అటు పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాద నాయకులు కూడా ఇంతకింత మేము ప్రతీకారం తీర్చుకుంటాం, ఇటు భారత్ను ఇప్పటికే టార్గెట్ చేసినాం, భారత్లో ఉన్నటువంటి పౌరులనే ప్రత్యేకంగా అంటే భారత్ పౌరులనే దెబ్బతీసే విధంగా అంటే డైరెక్ట్గా సైన్యాన్ని ఎదుర్కొనే దమ్ము లేక ఇటు పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాద మూకలు కూడా నిన్న కూడా ఏదైతే పాకిస్తాన్ ఎల్ఓసిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇటు పౌరులపై దాడి చేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకంటే భారత ఆర్మీని తట్టుకునే శక్తి వారి దగ్గర లేదు కనుక ఇటు సామాన్య పౌరుల మీద ఏదైతే భారతదేశ పౌరుల మీదనే వాళ్ళు అటాక్ చేసే సందర్భాలు మనకు బాగా కనబడుతున్నాయి. దానిలో భాగంగానే ఇటు ప్రపంచ సుందరి పోటీలకు కూడా ఇటు హైదరాబాద్ మహానగరం వేదికైంది. ఇటు ప్రపంచానికి హైదరాబాద్ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాం అన్నట్టు కూడా ఇటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా అంటే ఈ హైదరాబాద్ మహానగరం అనేది విశ్వనగరం, ఈ హైదరాబాద్ మహానగరం పైన అటాక్ చేసే ఛాయిస్లు కూడా ఎక్కువ ఉన్నాయంటూ ఇటు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా అంటే మనకు సమాచారం అందుతూ ఉన్నది. దీంతోపాటు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీకి ఏదైతే ఉందో అది ఇండియన్ ఆర్మీని తట్టుకోలేదు, ఆ శక్తి వాళ్ళ దగ్గర లేని నేపథ్యంలో అమాయక ప్రజలనే టార్గెట్గా చేసుకొని ఇండియాలో పలు చోట్ల వాళ్ళు బాంబు దాడులు కానీ ఇంకే దాడులు కానీ చేసే నేపథ్యంలో అంటే ఇప్పటికే అన్ని రంగాలటువంటి అధికారులు కూడా ఇటు సైనిక రంగంతో పాటు నావీ అంటే త్రివిధ దళాలు కూడా అప్రమత్తమైన నేపథ్యం మనం చూస్తున్నాం. దీంతోపాటు నిన్న హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అంటే ప్రజలు ఇలాంటి ఒక అనుకోని సంఘటన ఏదైతే అనుకోని యుద్ధ వాతావరణం ఏదైతే ఏర్పడినప్పుడు అటు మిసైల్ దాడులు లాంటివి జరిగినప్పుడు కూడా బాంబు దాడులు మిసైల్ దాడులు జరిగినప్పుడు ఎలా అప్రమత్తత కావాలి అన్న విషయాలపై కూడా నిన్న అవగాహన నిర్వహించారు. అంటే దానిలో భాగంగానే మాక్ డ్రిల్ నిర్వహించారు. దీని అంతటికి కూడా నిన్న మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో అక్కడ నుంచి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ వేదికగా ఇటు ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ అంటే డెలిగేట్స్ కూడా ఈ పోటీలను తిలకించేందుకు వస్తారు. ప్రపంచం దృష్టి మొత్తం హైదరాబాద్ పైనే ఉంటుంది. ఇదే విషయంలో ఇటు పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధ మేఘాలు కమ్ముకున్న నిన్నటి రోజు కూడా సింధూర్ ఆపరేషన్ జరిగింది. దానికి పాకిస్తాన్ ఇటు పగతో రగిలిపోతూ ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళకు ఏం చేస్తారంటే ఇప్పుడు అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎక్కడైనా అంటే ఎక్కడికక్కడ ఇటు ఆత్మాహుతి దాడులు చేసుకునేందుకు కూడా వెనకాడరు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి అంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరున్నారు కానీ వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటే ప్రజలను కూడా సమాచారం ఇచ్చేట్టుగా వాళ్ళు మోటివేట్ చేయాలి. అనుమానాస్పదంగా ఏవైనా వస్తువులు ఉన్నప్పుడు కూడా వాటిని తాగకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా ఇటు రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సమీక్షలో అధికారులందరికీ కూడా తెలియజేశారు. దాన్ని కూడా అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అందులో భాగంగానే నిన్నటి రోజు కూడా నిన్న ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కూడా ఇటు సివి ఆనంద్ ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించారో దాదాపు 4 చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇటు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా అంటే వెంటనే ఒకవేళ అనుకోని ప్రమాదమైనా జరిగితే వారికి ఎలా చికిత్స అందించాలన్న దాని విషయం కూడా అంటే అన్ని మాక్ డ్రిల్లో అన్ని అవగాహన కల్పించినప్పటికీ కూడా అంటే ఒక్కసారిగా ఇటు దేశం కానీ రాష్ట్రం కానీ అందరూ చూపు ఒకటే అంటే హైదరాబాద్ మహానగరం పైన. ఎందుకంటే వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి పాల్గొనేందుకు చాలామంది ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకొని ఉన్నారు. వాళ్ళు కూడా ఇది హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ట్రెండ్ హోటల్లో వాళ్ళు ఇప్పుడు బస్ చేస్తున్న నేపథ్యంలో దీని చుట్టూ కూడా అంటే కట్టుదిట్టమైన భద్రత కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ కూడా ఈ ట్రెండ్ హోటల్ ఇటు గచ్చిబౌలి స్టేడియం దగ్గరలో కూడా దాదాపు మన 7వ తారీఖు నుండే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే దాదాపు 120 దేశాల నుండి కూడా ఇక్కడ డెలిగేట్స్ వచ్చారు. వారిని టార్గెట్ చేసుకుంటూ ఈ ఉగ్రముక్కలు ఏమైనా రెచ్చిపోయే ప్రమాదం ఉందేమో అన్నటువంటి ఒక సూచన మేరకు ప్రభుత్వ అధికారుల సూచన మేరకు వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే ట్రిడెంట్ హోటల్ ఈ గచ్చిబౌలి స్టేడియం ఎక్కడెక్కడైతే ఈ ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయో ఏ వేదికల్లో అయితే ఇప్పుడు దాదాపు వరంగల్లోని 1000 స్తంభాల గుడి కానీ రామప్ప గుడి కానీ అంటే ఇలా చార్మినార్ దగ్గర లాల్బాగ్లో కూడా వాళ్ళు తిరగనున్నారు. అంటే ఈ అన్ని ప్రదేశాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వారికి కట్టుదిట్టమైనటువంటి రక్షణ కల్పించాలి. లేదంటే ఇటు భారతదేశాన్ని టార్గెట్గా ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ ఆ ఉగ్రముఖలు కానీ అంటే సామాన్య పౌరులపైన ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు అన్నటువంటి ఆ సూచనలతో ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తమైనట్టు మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ పాకిస్తాను ఇండియా యుద్ధ నేపథ్యంలో పూర్తిగా భారతదేశం
చూపంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ పైన ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరము, ఈ నగరంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అంటే చాలా దేశాల నుండి కూడా ప్రజలు ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి అంటే ఈ దాన్ని టార్గెట్గా చేసుకొని ఇటు పాకిస్తాన్ ఉగ్రముఖలు కానీ ఇటు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒకవేళ ఈ అయితే ప్రతీకారం తీసుకుంటామన్న నేపథ్యంలో వాళ్ళు డైరెక్ట్గా మన ఆర్మీని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ఇటు అమాయక ప్రజలపైన కానీ ఇటు ఈ ప్రపంచ సుందరి పోటీలను టార్గెట్ చేసి ఏమైనా దాడులు చేయవచ్చు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇటు ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్న నేపథ్యంలో ఏదైతే మొత్తం రక్షణ కూడా కట్టుదిట్టమైనటువంటి రక్షణ కూడా ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ తెలంగాణ పోలీసుకు కూడా వెంటనే ఆదేశాలు జారీ చేస్తుంది. అప్రమత్తం చేసినటువంటి మనకు ఆ పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రపంచ సుందరి పోటీలు 10వ తారీఖు స్టార్ట్ అయ్యి ఈ నెల 31న ముగుస్తాయి. అంటే ఈ 21 రోజుల పాటు కూడా అంటే ఎంత కట్టుదిట్టమైనటువంటి వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఈ సుందరి పోటీలు విజయవంతంగా జరిగి వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చినటువంటి పోటీదారులందరూ కూడా ఏ దేశాలకు వెళ్ళే వరకు కూడా అంటే ఎంత వాళ్ళందరికీ ఎట్లా రక్షణ కల్పించాలి అన్నటువంటి విషయాలపైన ఇటు ప్రభుత్వము టార్గెట్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కిరణ్తో జగన్, కచ్చిబౌలి నుండి.